బంగ్లాదేశ్లో పరిస్థితి కాలక్రమేణా మరింత దిగజారుతోంది. దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మంటలతో నగరమంతా దగ్ధమైంది. ఈ అల్లర్లలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి మరింత దిగజారడం చూసి షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ను విడిచిపెట్టారు. అయితే ఈ అల్లర్లలో క్రికెటర్లను కూడా వదలడం లేదు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫ్ మోర్తజా ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆపై ఇంటిని తగలబెట్టారు. ఈ మంటల్లో అతని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన మష్రఫ్ మోర్తజా 2018 సంవత్సరంలో రాజకీయాల్లోకి ప్రవేశించి షేక్ హసీనా పార్టీలో చేరాడు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నరైల్ 2 నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచాడు. దీంతో మష్రఫ్ మోర్తజాను షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా భావించి అతని ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. ప్రస్తుతం ఈ వార్త బంగ్లాదేశ్లో హాట్ టాపిక్గా మారింది.